చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అడ్డంగా దొరికిన ప్రతిసారి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అబద్ధపు ప్రచారాలకు రెక్కలు తొడిగి తిమ్మిని బమ్మిని చేయటంలో చంద్రబాబు దిట్ట. ఆయన పొలిటికల్ కెరీర్లో స్కిల్ స్కామ్ మొదటిది కాదు, చివరిది అంతకంటే కాదు. ఇదే కేసులో అరెస్టైన చంద్రబాబు లైఫ్లో ఫస్ట్ టైం 52 రోజులు జైలు జీవితం గడిపారు. ఆ తరువాత ఏవో లేనిపోని జబ్బులు కారణాలుగా చూపి అక్కడి నుంచి బయటపడ్డారు. అధికారంలోకి రాగానే తన కేసులను దర్యాప్తు చేస్తున్న సిట్ కార్యాలయాన్ని మూసేశారు. స్కిల్ స్కామ్లో ఆధారాలన్నీ చెరిపేసి కడిగిన ముత్యంలా బయటపడాలని ప్లాన్ చేశారు. ఇదే సమయంలో ఈడీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇదే కేసులో 24 కోట్లు అటాచ్ చేసింది. దీంతో బాబుకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. ఈ విషయం ప్రజల్లోకి ఎక్కడ పోతుందన్న భయంతో స్కిల్ స్కామ్లో క్లీన్ చిట్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకీ స్కిల్ స్కామ్లో అసలు కథ ఇప్పుడే మొదలైందా? ఈడీ దూకుడుతో A1 చంద్రబాబు గుండెల్లో గుబులు మొదలైందా? ఆఖరికి జాతీయ మీడియాను బాబు మేనేజ్ చేస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ఎక్కడైనా ఒక ప్రభుత్వం నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం గురించి మాట్లాడుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నాణ్యమైన మద్యం గురించి మాట్లాడుతోంది. ఎందుకంటే విద్య, వైద్యంతో ప్రభుత్వం వ్యాపారం చేయలేదు. మద్యంతో అయితే హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు. హామీలపై నిలదీయకుండా జనాలను మత్తులో ముంచెయ్యొచ్చు. కావలసిన వాళ్లకు టెండర్లు కట్టబెట్టి కోట్లు దండుకోవచ్చు. మన వాళ్లకే డిస్టిలరీలు అప్పగించి అప్పనంగా దోచెయ్యొచ్చు. చీప్ లిక్కర్కు బ్రాండెడ్ స్టిక్కర్లు అతికించి జనాల ఒళ్ళు గుల్ల చెయ్యొచ్చు. ఇంతకీ ఏపీలో మళ్ళీ మందుదందా మొదలైపోయిందా? లిక్కర్ స్కామ్ 2కి బాబు కొబ్బరికాయ కొట్టేశారా? కొత్త లిక్కర్ పాలసీ పేరుతో మద్యం మాఫియాను తెరపైకి తెచ్చారా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల. హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనోయ్ అన్ని. ఇది శ్రీశ్రీ చెప్పారు. దీన్ని కొద్దిగా మార్చి అగ్గిపెట్టే, కొవ్వొత్తులు, పులిహోర పొట్లాలు. హీనంగా చూడకు దేన్ని, స్కాములేనోయ్ అన్ని అంటూ మార్చి రాశారు మన చంద్రబాబు గారు. ముంపులోనూ మేసేయడం అంటే మామూలు విషయం కాదు. అగ్గిపెట్టెలు మొదలుకొని డ్రోన్ల పేరు చెప్పుకొని పులిహోర, పెరుగన్నం పొట్లాలు పంచేసి అక్షరాల 534 కోట్ల రూపాయలు హాంఫట్ చేసేశారు. ఈ అవినీతిని బయటపెట్టిందనే అక్కసుతో సాక్షి పత్రికపై కేసులు పెట్టారు. ఆయన దర్జాగా అవినీతి చేస్తారు, కానీ దాన్ని మనం బయట పెట్టకూడదు. పత్రికా స్వేచ్ఛపై రెడ్ బుక్ పడగా అంటే ఇదే మరి. ఇంతకీ 534 కోట్ల అవినీతిపై ప్రశ్నిస్తే ఈ అక్రమ కేసులేంటి? అగ్గెపెట్టెల పేరు చెప్పి 23 కోట్లు నొక్కేసింది నిజం కాదా? పులిహోర పొట్లాల పేరు చెప్పి 368 కోట్లు భోంచేసింది వాస్తవం కాదా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కేసులో మనీ లాండరింగ్కు పాల్పడిన నిందితులకు చెందిన 23.54 కోట్ల స్థిర చరాస్తులను అటాచ్ చేశాం. డిజైన్ టెక్ కంపెనీ ఎండి వికాస్ వినాయక్ ఖన్వెల్కర్, భారత్లో సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి సుమన్ బోస్, ముకుల్ చంద్ అగర్వాల్, సురేష్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లతో నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా మళ్లించినట్లు మా దర్యాప్తులో తేలింది. అందుకే వారి బ్యాంకు ఖాతాలు, షేర్లు, స్థిరాస్తులను జప్తు చేశాం. గతంలోనే డిజైన్ టెక్ చెందిన 31.20 కోట్లను జప్తు చేశాం. వికాస్, సుమన్, ముకుల్, సురేష్లను అరెస్టు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతుంది. సింపుల్గా ఈడీ రిలీజ్ చేసిన ప్రెస్ నోటు సారాంశం ఇది. ఇందులో ఎక్కడైనా చంద్రబాబుకు క్లీన్ చిట్ అని అర్థం వచ్చేలా ఏమైనా ఉందా? చంద్రబాబు కడిగిన ముత్యమని ఈడీ ఎక్కడైనా చెప్పిందా? పోనీ ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదని ఈడీ ఎక్కడైనా క్లారిటీ ఇచ్చిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు బాబుకు క్లీన్ చిట్ అంటూ ఈ ప్రచారాలేంటి? అసలు క్లీన్ చిట్ ఈడీ ఇస్తుందా, కోర్టులు ఇస్తాయా? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అంటే అర్థం తెలియదా? స్కిల్ స్కామ్ కేసులో అక్కడ ఈడీ దూకుడు పెంచేసరికి ఇక్కడ కరకట్ట గుండెల్లో లబ్డబ్ గట్టిగా మొదలైంది. కేంద్రంలో అధికార కూటమిలో ఉన్నది మనమే కదా. ఈజీగా స్కిల్ స్కామ్ నుంచి బయటపడొచ్చని బాబు చాలా ధీమాగా ఉన్నారు. కానీ ఈడీ దూకుడు బాబు గారు తెచ్చిన బుల్లెట్ ట్రైన్ కంటే స్పీడ్గా ఉంది. ఇదే మా బాబు గారిని బాగా ఇబ్బంది పెడుతోంది. ఇప్పటికే ఆయన అవినీతిని సిట్ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. దాంతో చంద్రబాబును గత ఏడాది సెప్టెంబర్ 9న అరెస్టు చేసిన విషయం మీకు గుర్తుందిగా. అప్పట్లో సిట్ నివేదికతో సంతృప్తి చెందిన న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించడంతో
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో దోమలు కుడుతున్నాయి, వేడి నీళ్లు లేవు, బరువు తగ్గాను, తాగడానికి మినరల్ వాటర్ లేదు, పడుకోవడానికి బెడ్ లేదు, కార్డియో మయోపతి ఉంది, కళ్ళు కనిపించడం లేదు, అర్జెంటుగా కాటరాక్ట్ చేసుకోవాలి, ఇలా అనేక కారణాలు చెప్పి ఎలాగోలా తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి బయటపడ్డారు. ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. చంద్రబాబు తనకంటే పెద్ద నటుడని చెప్పారుగా, అది అప్పుడప్పుడు ఆస్కార్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ ఆ కుట్రలో తన భాగస్వాముల ఆస్తులను అటాచ్ చేయడం చంద్రబాబును బెంబేలెత్తిస్తోంది. ఇక ఈడీ తదుపరి చర్యలు తనపైనే అన్న ఆందోళన బాబులో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు తనకు అలవాటైన రీతిలో తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చారు. ఈ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఓ ఫేక్ ప్రకటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎల్లో మీడియా దీనికి బ్రేకింగ్లతో మరింత బూస్టప్ ఇచ్చింది. ఆఖరికి నేషనల్ మీడియాను కూడా ఈ ఎల్లో రొచ్చులోకి దింపారు. స్కిల్ స్కామ్ దర్యాప్తులో ఈడీ దూకుడుగా వెళుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, స్కిల్ స్కామ్లో ఈడీ నెక్స్ట్ టార్గెట్ చంద్రబాబేనా? క్వశ్చన్ నెంబర్ 2, అవినీతి కేసుల్లో క్లీన్ చిట్ ఇచ్చేది ఈడీనా, న్యాయస్థానాలా? క్వశ్చన్ నెంబర్ 3, జాతీయ మీడియాను సైతం బాబు మేనేజ్ చేస్తున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, ఫేక్ వార్తల ప్రచారంలో బాబు తన స్కిల్ చూపిస్తున్నారా? స్కిల్ స్కామ్లో ఉచ్చు బిగుస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి స్కిల్ అంటే 371 కోట్ల ప్రజాధనాన్ని దోచేయడం మాత్రమే కాదు. అక్కడ ఈడీ ఆస్తులు అటాచ్ చేయగానే ఇక్కడ తనకు క్లీన్ చిట్ వచ్చినట్టుగా ప్రచారం చేసుకోవడం కూడా స్కిల్లే. స్కిల్ అంటే సిమెన్స్ కంపెనీకి తెలియకుండా వారితోనే ఒప్పందం చేసుకున్నట్టుగా మనల్ని నమ్మించడం కూడా స్కిల్లే. 90% నిధులు సిమెన్స్ భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10% భరిస్తే చాలని ఒప్పందం చేసుకున్నట్టుగా నమ్మించడం మాత్రమే కాదు, సిమెన్స్ రూపాయి ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం వాటా 330 కోట్లతో పాటు జీఎస్టీ కూడా లెక్క కట్టి 371 కోట్లు రిలీజ్ చేయడం స్కిల్ను మించిన స్కిల్లు. స్కిల్ అంటే 371 కోట్లు రిలీజ్ కోసం అడ్డదారులు తొక్కడం మాత్రమే కాదు, ఆ డబ్బును షెల్ కంపెనీలు ఫేక్ ఇన్వాయిస్లతో ఎలా దారి మళ్లించాలో ప్లాన్ చేయడం స్కిల్లును మించిన స్కిల్లు. ఇదంతా ఎందుకులేండి సార్, సింపుల్గా బాబు గారి స్కిల్ గురించి చెబుతా వినండి. 371 కోట్లలో 241 కోట్లు డైరెక్ట్గా తన ఖాతాలోకి వచ్చేలా చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి స్కిల్లు మామూలు స్కిల్ కాదు. 2017-18లోనే స్కిల్ స్కామ్ గురించి జీఎస్టీ అధికారులకు తీగ దొరికి ఈడీ రంగంలోకి దిగ్గగానే ఇక్కడ ఫైల్స్ అన్ని బాబు గారు ధ్వంసం చేయించారే, అది స్కిల్ అంటే. ఆధారాలతో సహా అడ్డంగా దొరికి జైలు పాలయ్యి ఆఖరికి రకరకాల జబ్బుల పేరుతో బెయిలు పొంది బయటకొచ్చారే, అది స్కిల్ అంటే. స్కిల్ మించిన స్కిల్ ఇంకోటి చెప్పనా? మొన్నటికి మొన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి చేయకముందే తనపై కేసులను చూస్తున్న సిట్ కార్యాలయానికి తాళాలు వేయించారు. ఇది అసలు సిసలు స్కిల్ అంటే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే బాబు గారి స్కిల్ మరోసారి బయటపడింది కాబట్టి. నాటి సిమెన్స్ ఎండి ఆస్తులను ఈడీ అటాచ్ చేయగానే, ప్రెస్ నోట్ రిలీజ్ చేయగానే వెంటనే అటు నేషనల్ మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోను ఈ కేసులో తనకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా తప్పుడు వార్తలు రాయించి తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారే, ఇది స్కిల్స్లోకి క్రిమినల్ బ్రెయిన్ ఉన్న స్కిల్. ఇక అసలు విషయం ఏంటంటే గతంలో సిఐడి సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రాతిపదికగా చేసుకుని ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్లో చంద్రబాబును A1గా సిఐడి పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఇప్పటికే నిగ్గు తేల్చింది. స్కిల్ స్కామ్ కేసులో సిట్ న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జిషీట్ను ఈ ఏడాది మార్చిలోనే ఈడీకి పంపింది. అంటే చంద్రబాబు A1గా ఉన్న ఎఫ్ఐఆర్ ఛార్జిషీట్ ఆధారంగానే ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోందని స్పష్టమవుతోంది. మరోవైపు ఈ కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారులు అందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ అధికారికంగా వెల్లడించింది. ఇదే సమయంలో ఈడీ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిందని తప్పుడు ప్రచారం చేయటం విడ్డూరం. ఇక అవినీతి కేసుపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వ్యక్తికి దర్యాప్తు సంస్థ ఎలా క్లీన్ చిట్ ఇస్తుంది? ఆ అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుందా? క్లీన్ చిట్ ఇవ్వాల్సింది కోర్టు కదా అన్న కనీస పరిజ్ఞానం లేకుండా వార్తలు ప్రచారం చేయటం ఏదైతే ఉందో దాన్ని మించిన స్కిల్ మరొకటి ఉండదు. ఒక్కటి మాత్రం నిజం, స్కిల్ చూపి తప్పించుకోవాలని, స్కిల్ చూపి కేంద్రం మండతో బయటపడాలని, స్కిల్ చూపి క్లీన్ చిట్ వచ్చిందని ప్రచారం చేసుకోవాలని చూస్తే ఈడీ దగ్గర అంతకు మించిన స్కిల్ ఉంది. అది అక్కడ తీగలాగితే ఇక్కడ కరకట్టలో డొంక కదలడమే ఆలస్యం. ఇది మాత్రం గన్ షాట్. మీ పిల్లల్ని ఎంతవరకు చదివించాలో చెప్పండి. వారిని చదివించే బాధ్యత ఓ మామయ్యగా నేను తీసుకుంటాను. ఇది
జగన్ పాలసీ. మీరు ఎంత తాగుతారో తాగండి, 99 రూపాయలకే చీప్ లిక్కర్ పోసే బాధ్యత నాది. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలసీ. ఒక నాయకుడికి, ఒక సీఎం స్థానంలో ఉన్న వ్యక్తికి ఎలాంటి విజన్ ఉండాలన్నది మాత్రమే కాదు ఇక్కడ పాయింట్. ఎలాంటి విజన్ ఉన్న నాయకుడిని మనం ఎన్నుకోవాలన్నదే అసలు సిసలైన పాయింట్. మనల్ని నిత్యం మత్తులో ముంచే నాయకుడిని మనం ఎన్నుకున్నాం. ఆయన కూడా తన మాట నిలుపుకున్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే ఊరు వాడ నారావారి సారా దుకాణాలు తెరిచేశారు. మాట నిలుపుకోవడం సూపర్ 6 విషయంలో ఎందుకు చేయలేదని నాలాంటి వాళ్ళు కొందరు ప్రశ్నించవచ్చు. మిగతా వారు ప్రశ్నించకపోవచ్చు. కారణం వారు నారావారి సారా మన సారా తాగి మత్తులో తేలుతున్నారు కాబట్టి. రాష్ట్రం ఎంత మత్తులో మునిగిపోతే బాబు గారికి అంత లాభం అన్నట్టు లాభం అంటే గుర్తుకొచ్చింది. మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్లలో ఎవరు పాల్గొన్నారన్నది పక్కన పెడితే దక్కించుకున్నది మాత్రం ఎల్లో సిండికేట్. సింపుల్గా చెప్పాలంటే లైసెన్సులపై బెదిరింపులు, వాటాలపై వార్నింగులు. మొత్తం 3396 దుకాణాలను కబ్జా చేసేశారు. లాటరీ ప్రక్రియను హైజాక్ చేసి ఏకంగా 80% షాపులను సొంతం చేసుకుంటే బెదిరింపులు, దాడులతో మరో 20% షాపులను హస్తగతం చేసుకున్నారు. అంటే ఫుల్గా కొట్టేశారన్నమాట. ఇక ఇప్పటి నుంచి మీరు, నేను, మనమందరం సూపర్ 6తో పాటు చంద్రబాబు ఇచ్చిన హామీలను మర్చిపోవాలి. నారావారి చీప్ లిక్కర్పై ఒట్టు ఇది నిజం. ఎందుకంటారా? మీరు క్వార్టర్ వేసుకోకముందే మ్యాటర్ అర్థమయ్యేలా చెబుతాను, వినండి. మీ ఊర్లో ఎవరికైనా తల్లికి వందనం వచ్చిందా? రాలేదు. కానీ మీ ఊరికి మద్యం దుకాణం వచ్చింది. కరెక్టే కదా? పోని మన బాబుగారు చెప్పినట్టు మీ ఇంటికి 3 సిలిండర్లు వచ్చాయా? రాలేదు. కానీ సందుకో లిక్కర్ షాప్ అయితే వచ్చేసింది. కరెక్టే కదా? పోని మన బాబుగారు చెప్పినట్టు అన్నదాత సుఖీభవ అంటూ మీలో ఏ ఒక్క రైతుకైనా 20,000 వచ్చిందా? రాలేదు. కానీ పొలం గట్టు పక్కకే బెల్ట్ షాపులు వచ్చేసాయి. కరెక్టే కదా? మన బాబుగారు చెప్పినట్టు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల్లో మీలో ఎవరికైనా ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? రాలేదు. కానీ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేసే 15,000 మంది ఉద్యోగాలు ఫట్టమని ఊడిపోయాయి. కరెక్టే కదా? మన బాబుగారు చెప్పినట్టు నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి వచ్చిందా? రాలేదు. కానీ 99 రూపాయలకే క్వార్టర్ మందు బాటిల్ చేతికొచ్చింది. కరెక్టే కదా? ఇది సార్ మా చంద్రబాబు గారి బ్రాండ్ అంటే. ఆయన గారు ప్రాణిగిస్తే నాటుసారా నషాళానికెక్కినట్టు భలే గమ్మత్తుగా ఉంటుంది. లిక్కర్ మాఫియాతో సంపద సృష్టించడంలో మా చంద్రబాబు గారిది ఇంటర్నేషనల్ బ్రాండ్ సార్. ప్రస్తుతం సంపద సృష్టించుకోవడంలో ఆయన బిజీగా ఉన్నారు సార్. ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు పదే సూపర్ 6 అంటూ వెంటపడి హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటూ నడి రోడ్డుపై నిలదీసి ఆయన్ను ప్రశ్నించి డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే రాష్ట్రాన్ని మత్తులో ముంచెయ్యాలి. ఇప్పుడు మా బాబుగారు ఆ పనిలోనే ఉన్నారు. తాగండి, ఊగండి, కానీ సూపర్ 6 మాట ఎత్తకండి. విద్యాంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా బాబుగారు మార్చిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. లిక్కర్ పాలసీలో మందు మీకు, అవినీతి కిక్కు బాబుకా? క్వశ్చన్ నెంబర్ 2, 2014-19 మధ్య మద్యం మాటున జరిగిన దోపిడీ ఎంత? క్వశ్చన్ నెంబర్ 3, డిస్టిలరీలకు లాభాల పంట, బాబుకు కప్పం, ఇదేనా ప్లాన్? క్వశ్చన్ నెంబర్ 4, బాబు ఒక్క మందు హామీ మాత్రమే ఎందుకు నెరవేర్చినట్టు? నారావారి సారా ఏరులై పారుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే. అయ్యా, ఇక్కడ మా బాబు గారి గురించి మీకు 2 మాటలు చెప్పాలి. 1994లో ఆనాడు ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చారు. దోబగుంట రోసమ్మ చేపట్టిన ఉద్యమానికి రాష్ట్రం మొత్తం కదిలొచ్చింది. ఎన్టీఆర్ చరిత్రాత్మక నిర్ణయంతో మద్యం బ్యాన్ అయింది. 1995లో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన మా బాబుగారు ఏం చేశారో తెలుసా? ముందుగా మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. నారావారి వారుణి వాహిని షాపులను ఊరు వాడా తెరిచారు. అదిగో అప్పుడు మొదలుపెట్టారు సార్ మా బాబుగారు. ఇప్పటికీ తన వ్యాపారం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అప్పుడు సారా, ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్, అంతే తేడా. రాష్ట్రాన్ని మత్తులో ముంచడంలో కానీ, అవినీతి కిక్కులో కానీ ఏ మాత్రం తేడా లేదు. అప్పుడు 100 కోట్ల అవినీతి, ఇప్పుడు లక్షల కోట్ల అవినీతి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మా బాబు గారి గొప్పతనాన్ని మరో 2 మాటల్లో చెబుతాను, వినండి. 2014-19 మధ్య రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి రాష్ట్రానికి ఒక బ్రాండింగ్ తీసుకొచ్చారు. గుడి పక్కన, బడి పక్కన మద్యం దుకాణాలు తెరిచారు.
ఆ మద్యం షాపుల వరకు నడిచి వెళ్లలేని తూలుతున్న తాగుబోతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,000 బెల్ట్ షాపులు కూడా తెరిచారు. 3 చీపులు 6 చీకులతో నారావారి సారా వ్యాపారం వర్ధిల్లింది. 4,380 దుకాణాలతో రాష్ట్రం కళకళలాడేది. అదేం చిత్రమో కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆరోగ్యం గురించి అనవసరంగా ఆలోచించారు సార్. మందుకు కుటుంబాలు బలైపోతున్నాయని అనవసరంగా ఆవేదన చెందారు సార్. మత్తులో మునిగి యువత నిర్వీర్యం అయిపోతోందని బాధపడ్డారు సార్. 4,380 ఉన్న దుకాణాలను 2,934కు తగ్గించారు. అంతటితో ఊరుకున్నారా అంటే అది లేదు. 46,000 బెల్ట్ షాపులను తొలగించారు. అక్కడితోనైనా ఆగారంటే అది లేదు సార్. బార్లను మూయించేశారు. పైగా మద్యం దుకాణాలను ప్రైవేటు గుప్పెట్లో నుంచి లాక్కొని ప్రభుత్వమే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. అంతటితోనైనా ఆగుంటే పర్వాలేదు సార్. ప్రజలకు కావాల్సింది నాణ్యమైన మందు కాదు, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అంటూ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ సిలబస్, డిజిటల్ క్లాస్ రూమ్లు, ట్యాబ్లు, ఐబీ సిలబస్ తెచ్చారు. ఇప్పుడు మా చంద్రబాబు కూడా ఐబీ తెచ్చారు. కాకపోతే జగన్ ఇంటర్నేషనల్ బ్యాక్లారియట్ తెస్తే మా బాబు గారు ఇంపీరియల్ బ్లూ తెచ్చారు. అర్థం కాలేదా? తాగుబోతులు మీకేం అర్థమవుతుందిలే. ఇప్పుడు మనం మా బాబు గారి సరికొత్తగా కిక్కిచ్చే లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుకోబోతున్నాం. 3,396 మద్యం దుకాణాలన్నింటినీ మా ఎల్లో నేతలు కబ్జా చేస్తే మద్యం మాటున లక్షల కోట్ల అవినీతికి మా బాబు గారు ప్లాన్ చేశారు. ఆయన ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా, చెప్పానుగా, నాటుసారా నషాలానికి ఎక్కినట్టుగా ఉంటుందని. ఈ అవినీతి కిక్కును పెగ్గుల వారీగా వివరిస్తాను, వినండి. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాకుండా గండి కొట్టడం మొదటి పెగ్, రేట్లు తగ్గిస్తాం, చీప్ లిక్కర్ అందిస్తామని మందుబాబులను నమ్మించడం రెండో పెగ్, క్వాలిటీ తగ్గించి నాసిరకాన్ని అందించడం మూడో పెగ్గు, అమ్మకాలు విపరీతంగా పెంచేసి డిస్టిలరీల నుంచి లంచాలు ఆదాయం పెంచుకోవడం నాలుగో పెగ్గు, ఎంఆర్పీపై నియంత్రణ ఎత్తేసి తన వారికి షాపులు అప్పగించి నీకింత నాకంత అని ఎంఆర్పీపై రేట్లు పెంచి అమ్ముకోవడం ఐదో పెగ్గు. అది సంగతి. ఈ 5 పెగ్గులతో అవినీతి కిక్ ఏ స్థాయికి ఎక్కుతుందో మీరే ఆలోచించండి. 2014-19 మధ్య ఏడాదికి 2.5 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఘనత మా చంద్రబాబు గారిదే సార్. ఇక ఈ 5 ఏళ్ళు టార్గెట్ ఏ స్థాయిలో ఉంటుందంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క తెలుగుదేశం పాలనలోనే లిక్కర్ అవినీతి ఆ స్థాయిలో ఉంటుందని అందరూ చర్చించుకునేంతగా ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం, అమ్మ ఒడి మర్చిపోండి, నాన్న బుడ్డి గుర్తుంచుకోండి, పెట్టుబడి సాయం 20,000 రైతులంతా మర్చిపోండి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి విద్యార్థులందరూ మర్చిపోండి, నిరుద్యోగ భృతి గురించి యువకులంతా మర్చిపోండి, 3 సిలిండర్ల గురించి మహిళలంతా మర్చిపోండి, ఫ్రీ బస్సు ప్రయాణం గురించి ఆలోచించడం మానేయండి. మన ఊరికొచ్చిన మద్యం దుకాణాలతో మన జీవితాలు బాగుపడిపోతాయి. ఆనందంగా జీవించేద్దాం. ఒక్కటి మాత్రం నిజం, దేవరకొండ బాలగంగాధర తిలక్ బ్రతికుంటే తన అమృతం కురిసిన రాత్రిలో ఏం రాసేవారో తెలుసా? దేవుడా వరమింబు నా రాష్ట్రానికి, మంచి మందు కోసం, మంచి కిక్కు కోసం, 5.5 కోట్ల నిజమైన మనుషులతో నిండిన రాష్ట్రం నాది, ఆకలి బాధలు ఆందోళనలు సమస్యలు విరివిగా ఉన్న విచిత్ర సౌధం మాది, కడుపు నిండుగా మద్యపానం, గుండె నిండుగా ఆశ్లేషం, బ్రతుకు పొడవునా మత్తు బానిసత్వం, కొంచెం వైను కించిత్ బ్రాంతి, కాస్త సోడా మరి కాస్త చల్లని నీళ్లు, చాలు మాకు తండ్రి, సరదాగా మత్తుగా జాలిగా హాయిగా బ్రతికేస్తాం. ఖచ్చితంగా ఇలానే రాసేవారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఇష్టం ఎంత తాగుతారో తాగండి, పోసే బాధ్యత మా బాబు గారిది. ఎన్ని ఫుల్ బాటిల్స్ లేపేస్తారో లేపేయండి, మీ ఆరోగ్యంపై వ్యాపారం చేసుకునే బాధ్యత మా బాబు గారిదే. ఎంత డబ్బు తగలేస్తారో తగలేయండి, చితికిన మీ జీవితాలపై వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే బాధ్యత మా బాబు గారిది. మా బాబు గారు తెచ్చిన చీప్ లిక్కర్ పై ఒట్టు, ఇది మాత్రం గన్ షాట్. భారీ వర్షాలు వస్తాయని బాబుగారికి 4 రోజుల ముందే తెలుసు, కానీ పట్టించుకోలేదు. తన కరకట్ట నివాసం మునిగిపోయే పరిస్థితి రాగానే బొడమేరు గేట్లెత్తేశారు. దీంతో వరదలు విలయం సృష్టించాయి. 60 మందికి పైగా దుర్మరణం చెందారు. 4 లక్షల మంది బురదలో కూరుకుపోయారు. వరదల సహాయంతో పాటు పునరావాస చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇక్కడితో ఆగిపోలేదు. వరద సహాయం పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారు. పెట్టని భోజనాలకు, పంచని అగ్గిపెట్టెలకు 100 కోట్లు నొక్కేశారు. ఇదేంటని ప్రశ్నిస్తూ అవినీతి బయటపెట్టిన సాక్షిపై అక్రమ కేసులు పెట్టారు. నిజంగా వరద సాయంలో అవినీతి జరగలేదని నిరూపించగలరా? 23 కోట్లు విలువ చేసే అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు ఏ కంపెనీ నుంచి తెచ్చారో చెప్పగలరా? 368 కోట్ల రూపాయలు విలువ చేసే భోజనాలు ఎక్కడ తయారు చేయించారో చూపించగలరా? దీనికి సంబంధించిన బిల్లులన్నీ బయట పెట్టగలరా?
ఒక మంచి హోటల్కి వెళ్ళి ఫుల్ మీల్స్ ఆర్డర్ చేయండి. 5-6 రకాల కర్రీలతో 150 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడతారు. ఒక పెద్ద హోటల్కి వెళ్ళి సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేయండి. 10 రకాల వెరైటీలతో 250 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇదంతా ఎందుకు సార్? ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ దగ్గరకు వెళ్ళండి. ఆమె 3 రకాల నాన్ వెజ్ కర్రీలతో తిన్నంత బగారా రైస్ పెట్టి కేవలం 200 రూపాయలు తీసుకుంటుంది. కానీ విజయవాడలో వరద బాధితులకు మన బాబుగారి ప్రభుత్వం ఇచ్చిన ఒక్కో పులిహోర పొట్లం ఖరీదు ఎంతో తెలుసా? ఒక్కో పెరుగన్నం పొట్లం ఖరీదు ఎంతో తెలుసా? ఒక్కో వెజ్ బిర్యానీ పొట్లం ఖరీదెంతో తెలుసా? అక్షరాల 376 రూపాయలు. అదేంటి సార్, అదేమైనా 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించారా అని ప్రశ్నించకండి. రేట్లు పెంచేయడానికి 5 స్టార్ హోటల్ అవసరం లేదు. మన అవినీతి సూపర్ స్టార్ చాలు. పైగా హెలికాప్టర్ల నుంచి బురదలోకి ఆ పొట్లాలన్నీ విసిరేస్తే దొరికిన వారికి దొరికినంత. సింపుల్గా చెప్పాలంటే విజయవాడ వరద బాధితుల పేరు చెప్పి భోజనాలకు 368 కోట్లు ఖర్చయిందంటూ మొత్తం సొమ్ము భోంచేసేశారు. ఇదంతా ఎందుకు సార్? సింపుల్గా ఓ విషయం చెబుతాను. ఒక అగ్గిపెట్టె ఖరీదు ఎంత సార్? ఒక కొవ్వొత్తి ఖరీదు ఎంత సార్? వరద బాధితులకు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు పెట్టారట. రెవెన్యూ డిపార్ట్మెంటు లెక్కలతో సహా ఇదే విషయాన్ని చెప్పింది. ఈ విషయాలన్నీ సాక్షి పేపర్ రాసినందుకు, వీళ్ళ అవినీతి బయటపడినందుకు కక్షతో కేసులు పెట్టారు. వీళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే మీడియాను సైతం వదిలిపెట్టారట, గొంతు నొక్కేస్తారట. బాబుగారి అవినీతిని బయట పెడుతున్నందుకు కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అగ్గెపెట్టెల పేరు చెప్పి 23 కోట్లు నొక్కేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 2, పులిహోర పొట్లాల పేరుతో 368 కోట్లు భోంచేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3, చిన్న అగ్గిపుల్లతో వీళ్ల పరువు తగలబడిపోయిందా? క్వశ్చన్ నెంబర్ 4, అక్రమ కేసులు పెడితే వీళ్ల అవినీతి మాసిపోతుందా? చంద్రబాబు అవినీతికి గేట్లు ఎత్తిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అగ్గెపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చయిందని స్వయంగా రెవెన్యూ శాఖే చెప్పింది. ఇదే విషయాన్ని సాక్షి రాసింది. దీనిపై ప్రజల్లో లోతుగా చర్చ జరుగుతున్న సమయంలో వెంటనే మంత్రులు నాలుక మడతేశారు. 23 కోట్లు కాదు 23 లక్షలే అన్నారు. అందరూ వరదలో బురదలో ఉంటే రిలీఫ్ క్యాంపుల్లో భోజనాలకు 368 కోట్లు ఖర్చు పెట్టామని లెక్క చూపారు. నిజానికి 100 అన్నా క్యాంటీన్లకు 3 పూటల భోజనం పెడితే ఏడాదికి అయ్యే ఖర్చు 270 కోట్లు. మరి 10 రోజులకు 368 కోట్లు ఖర్చెలా అయ్యిందో బాబుగారికే తెలియాలి. చుక్క మంచినీరు ఇవ్వలేదని బాధితులు చెబుతుంటే వాటర్ బాటిళ్లకు 26 కోట్లు ఖర్చు పెట్టామని లెక్క చూపించారు. అంతేకాదు ఏఐ జనరేటెడ్ ఫోటోలు, వాటిలో గాల్లోకి ఎగురుతున్న డ్రోన్లకు 2 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. విరాళాలే 600 కోట్లు వస్తే వరద బాధితులకు సాయం పేరుతో 534 కోట్లు ఖర్చు చూపించి విరాళాలు మొత్తం మేసేశారు. ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు, ఎంతమంది శిబిరాల్లో ఉన్నారన్న లెక్కలు చెప్పకుండానే 534 కోట్లు హాంఫర్ట్ చేసేశారు. అగ్గెపెట్టెలు ఎక్కడ కొన్నారు, భోజనాలు ఎవరికి ఆర్డర్ ఇచ్చారు, బిల్లులు చూపకుండా ముంపులోనూ మేసేశారు. అచ్చంగా సాక్షి దీన్నే ప్రశ్నించింది. అవినీతి చేశారా లేదా అని నిలదీసింది. దమ్ముంటే అవినీతి జరగలేదని నిరూపించాలి. దేనికి ఎంత ఖర్చు పెట్టారో లెక్కలతో సహా ఆ బిల్లులు కూడా బయట పెట్టాలి. అప్పుడే కదా ప్రభుత్వం పారదర్శకత ఎంతో బయటపడుతుంది. అంతేకాని ప్రశ్నించిన మీడియాపై, అవినీతిని బయటపెట్టిన పత్రికలపై కేసులు పెడితే మచ్చ మాయమవుతుందా? అసలు సహాయక చర్యలే చేపట్టక జనం అల్లాడిపోతే ప్రభుత్వం ఏకంగా 534 కోట్లను రిలీఫ్ క్యాంపుల కోసం ఖర్చు చేసినట్టు లెక్కలు చూపించటం మామూలు విషయం కాదు. బొడమేరు గేట్లు ఎత్తి లక్షలాది మంది జీవితాలు వరదలో బురదలో కూరుకుపోవడానికి కారకులైన వీళ్లే ఇప్పుడు అవినీతికి సైతం గేట్లెత్తేశారని తేటతెల్లమైంది. మొత్తం సీన్ చూస్తే రాష్ట్రాన్ని కుంగదీసిన వరద చంద్రబాబు సర్కారుకు కాసులు కురిపించినట్టు స్పష్టమవుతోంది. బాధితులకు 602 కోట్ల నష్టపరిహారం ఇచ్చినట్లు ప్రకటించిన ఇంకా చాలా మందికి అందనే లేదు. నిత్యం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులు చేస్తున్న ఆందోళనలే దీనికి నిదర్శనం. ఒక్కటి మాత్రం నిజం, గోతికాడ నక్కలుంటాయి, శవాల కాడ గద్దలుంటాయి, విజయవాడ వరద బాధితుల కాడ ఎల్లో నేతలుంటారు. పీక్కు తినడంలో వాటికి వీళ్ళకి పెద్ద తేడా లేదు. ఇది మాత్రం గన్ షాట్.